జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం 1,60,000. జగన్ పెట్టుకున్న 89 మంది అడ్వైజర్లు, ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి, మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి 1,60,000, 89 మంది సలహాదారులకి 680 కోట్ల రూపాయలు. 680 కోట్ల రూపాయలు వాళ్ళు సలహాలు పెట్టుకుని దేనికి? మనల్ని సరైన దారిలో పెట్టడానికి. యువత మీరు ఆలోచించాలి. వాలంటీర్లకి సన్మానానికి 710 కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి. అదేదో మీ ఖాతాల్లో పడేస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరిగేది కదా. కొన్ని సాక్షి పేపర్ కొనాలి, దానికి 200 రూపాయలు అని చెప్పి దాదాపు 450 కోట్లు 600 కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి. సాక్షి పేపర్ ఎవరి సొత్తది? మన కష్టం. మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే 1% సెస్ కడతాం, ట్యాక్స్ కడతాం. అది ఎవరికి పనిచేస్తే? కూతురుకి పెళ్ళిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 20,000, 15,000, 5,000 ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు. ఆ డబ్బులను దోచేశారు. మొట్టమొదటిసారి నేను 2 చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది, భవన నిర్మాణ కార్మికులు పిలిచారు. మా కష్టాలు ఉన్నాయి, నువ్వు రా బయటికి, మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే, వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించారు. ఓడిపోయినోడికి ఎవడొస్తారులే జనం అని అందరూ నాకు ఆలోచించారు. నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని. సరే వెళ్ళా ముందుకి. బోలిశెట్టి గారు కూడా ఉన్నారు. కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు. నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాకన్నారు. ఏ అన్నారు. జనం ఇంకా గ్యాదర్ కాలేదంటాను. సరే ఎంతమంది ఉంటారు? కనీసం మన నాయకులు కూడా రాలేదా అన్న. లేదు ఉన్నారని. ఎంతమంది రావాలంటే నేను చెప్పే 50 మంది ఉంటే సరిపోద్ది కదా అన్నారు. అలా కాదన్న. ఎంతమంది ఉన్నారు ఇప్పుడని అడిగా. 1000 మంది ఉన్నారు. అబ్బో అద్భుతం, చాలు పదని ముందుకు పోతాం. ఎందుకంటే నేను ఎవడన్నా సరే, విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాట్ ఈస్ క్లాస్ వార్? పేదవాడిని అధికారం ఉన్నోడు దోచేయడం కదా క్లాస్ వార్. అలాంటిది భవన నిర్మాణ కార్మికులు జీతాలు ఎంత, వాళ్ళ కూలీ ఎంత, వాళ్ళ సంక్షేమ నిధి నుంచి దోచేవాడు క్లాస్ వార్ గురించి మనం క్లాస్ వార్ చేస్తున్నామంట, మనం దోపిడీ చేస్తున్నామంట. కౌలు రైతుకి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చింది ఎవరు? జగనా పవన్ కళ్యాణా? మీరు ఆలోచించండి. అలాంటిది నేను వెళ్తే 1000 మంది కాదు 5,000 మంది ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలు దాటితే 10,000 మంది అయ్యారు, 25,000 మంది అయ్యారు. 1,00,000 ఒక జన సునామీ అయింది వైజాగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడితే. భవన నిర్మాణ కార్మికులకి నేను మాటిస్తున్నాను, మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక 10 రూపాయలు కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ రోజున మాటిస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నాను. ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. నేను ఈ రోజున తాడేపల్లిగూడెం సభలో చెప్తున్నా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను 1 కోటి రూపాయలు విరాళాన్ని. ఎన్ఐటి లాంటి విద్యా సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మాజీ బీజేపీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన దివంగత నేత మాణిక్యాలరావు గారి చొరవ, అప్పట్లో ఈయన మున్సిపల్ చైర్మన్, వారు ఇద్దరు కలిసి వీరి ముందుకు తీసుకెళ్ళి మనకి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి వచ్చింది. నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు. ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే రేయింబవళ్ళ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. ఎవరెళ్ళినా సరే బోలిశెట్టి గారి ఇంటికి వెళ్ళి తడితే వచ్చి కూర్చొని దగ్గర పెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తారు బోలిశెట్టి గారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మనకి ఇది మార్కెట్లు బోల్డన్ని నిత్యావసర వస్తువులు రవాణా రంగం ఉంది. రవాణా రంగాన్ని ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నాం, పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం, మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు మనకి